హాయ్ అండి. ఈరోజు రథసప్తమి కదా, మీ ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మీ ఇంట్లో పాలు పొంగించారా? రథసప్తమి రోజు ఇంట్లో 3 సార్లు పాలు పొంగించాలంటండి. అలా పొంగిస్తే చాలా మంచిదంట. నేనైతే మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రథసప్తమి పూజ అనేది చేసుకున్నాను. పొద్దున్నే లేచి తలస్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని తర్వాత పాలు అనేవి పొంగించుకోవాలి. పాలు పొంగిన తర్వాత పొంగిన పాలలో రైస్ వేసేసుకొని బెల్లం వేసేసుకొని పరమాన్నం చేసుకోవాలి. ఇందులోని కిస్మిస్ బాదం ఇలాంటివి ఏమీ వేయనవసరం లేదు. అలాగే పరమాన్నం చేసుకునేటప్పుడు చెరుకు గడ్డతో కలుపుకుంటూ పరమాన్నం చేసుకోవాలి. అలాగే చిక్కుడుకాయలు తెచ్చేసుకొని వాటితో రథాన్ని చేసుకొని చిక్కుడు రథానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకొని మనం చేసుకున్న పరమాణాన్ని చిక్కుడాకులో నైవేద్యంగా పెట్టాలి. నాకైతే ఇక్కడ చిక్కుడాకులు దొరకలేదు, అందుకే తమలపాకుల్లో నైవేద్యంగా పెట్టాను. ఇదేనండి సింపుల్ గా నేను సూర్యనారాయణ స్వామి పూజ అయితే చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.